ఎస్ పవన్ కుమార్, నేను ఫార్మసీ ఆఫీసర్ స్టేట్ ప్రెసిడెంట్ని. నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము. చాలా ఏళ్ళ నుంచి పరిష్కారం కాని ఎన్నో సమస్యలు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నాయి. ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఎన్నో ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మగ్గిపోతున్నారు. మా డిమాండ్స్ ఏంటంటే మెయిన్ రెగ్యులరైజ్ చేయాలా, రెగ్యులరైజ్ చేసేంత వరకు 100% రాసి ఇవ్వాలా. కనీసం చాలామంది 50 ఏళ్ళకి దగ్గరగా ఉన్నారు. కనీసం ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తే కనీసం 10-12 ఏళ్ళు మాత్రమే సర్వీస్ వస్తుంది. కనీసం ఆ సర్వీస్ కూడా మేము కోల్పోయేటట్టున్నాం. అందరికీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్ ఉంది, మాకు లేదు. కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగికి బాగలేకపోతే వాడు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. ఆ పీరియడ్లో కూడా జీతం ఇవ్వరు. పెయిడ్ సిక్ లీవ్ కూడా కావాలని మేము అడుగుతున్నాము. నెక్స్ట్ పిఆర్సీ గతంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికో మాకు ఇచ్చేవాళ్ళు. ఈ 6 నెలలు సంవత్సరం ఈ పీరియడ్ మేము నష్టపోయాము. కాబట్టి ఏ కాలంలో పిఆర్సీ రెగ్యులర్ ఉద్యోగస్తులు సమానంగా మాకు కూడా ఇవ్వాలి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి చనిపోతే ఎక్స్గ్రేషియా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కనీసం 15 లక్షలైనా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. చనిపోయిన కుటుంబంలో ఆ వారికి కారుణ్య నియామకాల కింద పోస్ట్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. చాలా ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ రెగ్యులర్ కాదు, దానికోసమే. కాబట్టి కేవలం కాంట్రాక్ట్ ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీ అయితే ఒక 60,000 ఇవ్వాలి. అదే కాంట్రాక్ట్ అయితే ఇద్దరు వస్తారు కదా, 32,000తో. సో గవర్నమెంట్ ఏంటంటే అలా ఆలోచిస్తుంది అనమాట. కానీ ఒకరికి ఇచ్చేది ఇద్దరు ఉద్యోగస్తులు వస్తారని గవర్నమెంట్ ఆలోచన. నిధి పోర్టల్లో ఏదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి దాదాపు మార్చి నుంచి ఇప్పుడు ఇది 4వ నెల. ఈ 4 నెలలు జీతాలు లేవు. నిధి పోర్టల్లో టెక్నికల్ సమస్యలు క్లియర్ చేయలేదు. క్లియర్ చేయమని ఎన్నోసార్లు అడిగాము. ఆగ్రాకి మా హెల్త్ మినిస్టర్ దగ్గర నుంచి పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ ఏది కూడా అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. కనీసం ఒకరోజు రెగ్యులర్ ఉద్యోగస్తులకి 1వ తేదీ జీతాలు పడకపోతే వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి. అలాంటిది మాకు 4 నెలల నుంచి ఇంతవరకు జీతాలు లేదంటే మేము ఎలా బతకాలి? చాలామంది ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారు, కూరగాయలు కొనుక్కోలేక కనీసం రూమ్ రెంట్లు కట్టుకోలేని పరిస్థితి. చాలా దారుణంగా ఉన్నారు అసలుకి. గవర్నమెంట్ దాని మీద దృష్టి పెట్టాలి. అది అధికారుల వైఫల్యం. అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ త్వరగా పూర్తి చేస్తే అందరికి జీతాలు పడతాయి. చిన్న టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ చేయకపోతే కనీసం పాత పద్ధతులు CFMS సైట్ ద్వారానా మాకు జీతాలు పెట్టచ్చు కదా. అలా పెట్టలేదు. కనీసం మార్చి నెల ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, ఆ జీతం కూడా ఇవ్వలేదు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు, 4వ నెల కూడా పూర్తి అయిపోతుంది. 5వ నెల కూడా వచ్చేస్తుంది. ఇన్ని నెలల నుంచి జీతం ఇవ్వకపోతే ఎలా బతకాలి? ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఎలా బతకాలి? కనీసం లేడీస్ అయినా, మహిళా ఉద్యోగులన్నా కనీసం వాళ్ళ భర్త అయినా ఏదో పోషకాలు తెచ్చిస్తాడు. కానీ మేలయ్యి మా ఉద్యోగి మాత్రం వాళ్ళు చాలా కష్టం. వాడే పోషించాలి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని. ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ లేవు. ఎన్నో ఏళ్ళ నుంచి ఒకటే స్టేషన్లో మగ్గిపోతున్నారు. చాలా దూరాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి అక్కడ పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు పనిచేయాలి? జీతం లేదు. 50 ఏళ్ళు పైబడుతున్నా కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది చాలా దారుణం అనమాట. కాంట్రాక్ట్ ఉద్యోగి చనిపోతే అంటే ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. అంతకుముందు 2019లో ఎక్స్గ్రేషియా జియో ఇచ్చినా కూడా అది ఇప్పుడు ఫోర్స్లో లేదు. కనీసం వాళ్ళకి 15 లక్షలన్నా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఆ కుటుంబంలో వారికి కారుణ్య నియామకాలు ఇచ్చి కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇలా 4 నెలల నుంచి జీతాలు లేకపోతే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి మా సమస్యలు మీరు మానవతా దృక్పథంతో మాలో ఉండే వయోధికులను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేసేంత వరకు 100% రాసి ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మిక్కిలి కోరుకుంటున్నాను.